ऐसा दूर दूर पूरा हो जाओ भैया पूरे यहाँ से पीछे हटा जरा नहीं साहब हमारी फर्ज अदा करना है तो फर्ज अदा करना है। हाँ मोहित सर अब ये उम्र में और क्या सुनते हैं आपका बहुत उम्र गुजर गई। बच्चे बच्चे और बड़े छोटे नौजवान के आप दिल में छा गए, दिल की गहरा से आपकी बहुत मुबारक। आप ये तो चांद साहब है, चांद की बेटा है। हसन हसन भाई होटल दानिश और आपको तो चांद की तरफ से पहचान आप तो दानिश हमारा है आओ जरा बुला रहे हैं मतलब यहाँ इमरान वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। 3-4 दिन पहले से हमारे तेलंगाना काउंसिल के अंदर में हमारे कायद जनाब टी जीवन रेड्डी साहब MLC जगतियाल कायद अगर उठाए तो वो दिन दूर नहीं है कि हमारे तमाम मसाइल हल हो जाएंगे इंशाअल्लाह। मुझे जो मौका दिया गया हमारे कायद टी जीवन रेड्डी साहब की मौजूदगी में हम उनके मशकूर हैं कि आपने हमेशा मुसलमानों की कास के लिए हिम्मत अफजाई के लिए आप आगे आगे रहे। हुकूमत है या हुकूमत नहीं है उस वक्त भी आप जो हमारे साथ शाना बशाना शामिल है। आपके तरफ से हमारी बहुत सी कौमें तरक्की हुई, स्कॉलरशिप फीस रिम्बर्समेंट BC हॉस्टल्स 4% रिजर्वेशंस में जो आप कोशिशें करके जो दिलाए करते हैं कि फिर आप हुकूमत के सामने हमको CBCID की ज़रूरत नहीं है, हमको जुडिशनल पावर चाहिए, हमारी प्रॉपर्टी हमारी चाहिए, हमारे को भी तरक्की चाहिए, हम भी दूसरी कौम के शाना बशाना मुल्क में तरक्की करें और मुल्क को खुशहाल करने में हमारी मदद हो। मुझे शुक्रिया अदा करता हूँ। जो हमारे हादिल अजीज़ लीडर जो एक सेकुलर लीडर के नाम से पूरे तेलंगाना और थे जो मुसलमानों के साथ, तो वो वादे भूल गए थे, तो उसे याद दिलाने के वास्ते एक बार फिर हमारे हादिल अजीज़ लीडर जीवन रेड्डी साहब ने सारी मामले सारे मुतालबे अपने सामने रखे कि ये मुतालबों को CM साहब का फ़र्ज़ बनता है कि इसे मुकम्मिल करें। जो वक्त दिया गया मैं शुक्रिया अदा करता बात करें साहब उसके बारे में तो इसकी भी तारीफ करें। అంటే వాస్తవంగా శాసన మండలికి ఎంపిక కాబట్టి ప్రస్తుత తరుణంలో సమాజంలో ఉన్నటువంటి ఒక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లటం లోపల మరి సమావేశాల్లో కొంత తృప్తినిచ్చినమని చెప్పక తప్పదని చెప్పండి. ముఖ్యంగా నిరుద్యోగ యువత
ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని ఇవాళ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతామని చెప్పి భావించడమో, ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఐటీ సాఫ్ట్వేర్ రంగాన ఎంత పురోభివృద్ధి సాధించడమని చెప్పి భావించినప్పటికీ అందులో తెలంగాణ యువత మరి శాతం అంటే ఉద్యోగ అవకాశాలు కల్పింపబడటం అది 25% లోబడి ఉండటం నిజంగా ఒక విధంగా దృష్టికరం అని చెప్పి చెప్పక తప్పదంటుంది. అందులో మైనారిటీస్ సంబంధించి ఇట్స్ నాట్ ఈవెన్ 1%. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టడమే నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలని చెప్పండి. దాంతో పాటుగా ఇతర అనేక అంశాలు వాళ్ళ ఉద్యోగంలో కొనసాగుతున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్సే కానీ, స్కావెంజర్సే కానీ, విద్యా వాలంటీర్సే కానీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లెక్చరర్సే కానీ, వీళ్ళ ఈ విధంగా ఏదైతే ఉన్నదో వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులకు గురవుతున్నారో ఇవన్నీ కూడా సమర్థించుకోవడం జరిగింది. ఇలా రైతాంగానికి సంబంధించినటువంటి ఒక సమస్యలు అంశాలు కూడా ఒకవైపు ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం సేకరణలో ఆటంకాలు ఏర్పరచటం, రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటిని అధిగమించే విధంగా చర్యలు చేపట్టకపోవటమే కాక కేవలం దాన్ని ఒక రాజకీయంగా కేంద్ర ప్రభుత్వంపై బాధ్యత నెట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యతను ఏ విధంగా రైతాంగానికి మేలు అనుకూర్చాలనే దానిపై దృష్టి కేంద్రీకరించబడటం లేదు. ఇవాళ వరికి ప్రత్యామ్నాయం అంటే మనకు తెలుసు, షుగర్ ఫ్యాక్టరీ ఏదైతుందో దాదాపు 9 మాసాల పంట ఇలా 2 వరి ధాన్యం పంటలకు మరి సమానంగా రైతు గిట్టుబాటు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభం చేయగలిగినట్టయితే ఇటు జగిత్యాల జిల్లాతో పాటుగా ఇటు నిజామాబాద్ బోధన ప్రాంతమే కానీ, మెదక్ ముంబూచిపల్లి కానీ ప్రాంత రైతాంగానికి మేలు అనుకూర్చే విధంగా ఉంటుందని కూడా మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సరే, ప్రభుత్వం స్పష్టమైనటువంటి యొక్క విధానాన్ని ప్రకటించకపోవటం కొంత బాధ కలుగుతుంది. మరి శాసన మండలిలో సమావేశం సభలో అంశాలు లేవనెత్తబట్టమంటే వాటి పరిష్కారం లభిస్తుందని చెప్పి భావిస్తానని చెప్పండి. అన్నింటితో పాటుగా ముఖ్యంగా అల్పసంఖ్యాక వర్గాలు, ముస్లిం సమాజం సోదరులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సమాజంలో అన్ని వర్గాల వారికి అందరికీ కూడా మరి పురోభివృద్ధిలో సమానమైనటువంటి ఒక అవకాశాలు లభిస్తామని చెప్పి భావిస్తాం. సరే, వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం, రైతాంగం, వ్యవసాయంపై ఆధారపడేటువంటి ఒక సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణమే కానీ, వ్యవసాయ రంగాల రైతాంగానికి తోడ్పడే విధంగా చర్యలు చేపట్టడమే కానీ, వీళ్ళ దళితులు బలహీన వర్గాల వారికి సంబంధించి కూడా కొంత మేరకు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళ అల్పసంఖ్యాక వర్గాల ముస్లిం సమాజానికి సంబంధించి వాళ్ళ గ్రామీణ ప్రాంతంలో ఏ విధమైనటువంటి ఉపాధి పొందే అవకాశం లేక పట్టణాలకు వలస రావటం, పట్టణాలను స్థిరపడటం మనం గమనిస్తున్నాం చెప్పంటాం. ఇలా పట్టణాలకు వలస వచ్చి పట్టణాల్లో స్థిరపడ్డటువంటి ముస్లిం సమాజం ఇలా గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వం చేపట్టబడేటువంటి యొక్క సంక్షేమ కార్యక్రమాల లబ్ధిని ఏమాత్రం కూడా పొందే అవకాశం లేకపోవటమే కాక మరి పట్టణ ప్రాంతాల్లో ఇవాళ ముస్లిం సమాజానికి కానీ, ఇతర దళితులు బలహీన వర్గాలకు సంబంధించే కానీ ప్రత్యేకంగా ఏ విధమైనటువంటి ఒక అవకాశాలు ప్రభుత్వం రూపొందించలేకపోవడము అది ఇవాళ ముస్లిం సమాజం వెనుకబాటు తరానికి ప్రధాన కారణమని చెప్పక తప్పదని చెప్పండి. ఇవాళ 12% రిజర్వేషన్ వాస్తవంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ అమలు చేయాలని తలపెట్టిండ్రో ఇలా 4% రిజర్వేషన్తో మాత్రమే కొంతమేరకు విద్యా ఉద్యోగాలలో అవకాశం పొందడం జరుగుతుంది. ఇలా 12% రిజర్వేషన్ కల్పించాలని భావించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుండి ఆశించిన సహకారం లభించకపోవడంతో అమలు చేయలేకపోతున్నామని చెప్పి పేర్కొనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇలా రిజర్వేషన్ అమలు చేయటం వీళ్ళ కేంద్ర ప్రభుత్వం సహకారం లభించకపోవడంతో మీరు అమలు చేయలేకపోతున్నామని చెప్పంటారు. కానీ బడ్జెట్లో 12% వాళ్ళ
నిధులు కేటాయింపు చేయడం అనేది ఇది ప్రభుత్వం చేత ఉంది, రాష్ట్ర ప్రభుత్వం చేత ఉందని చెప్పి అంటారు. अब ये तो हुकूमत की हाथ की बात है साहब. अब शादी मुबारक है, अच्छी चीज़ है, मगर शादी मुबारक कल्याण लक्ष्मी जो है ये तो हर गरीब को मिल रही है, ये तो हर बिलो पॉवर्टी लाइन ये हमारे जैसे लोगों को भी मिल रहे हैं सर. उसमें कोई खासियत नहीं है. अब पूरा ये जो मैं बोला हूँ 6,600 करोड़ बजट में तकरीबन 4,000 करोड़ के ऊपर मैं हिसाब निकाला हूँ, 4,000 करोड़ के ऊपर सिर्फ शादी मुबारक और माइनॉरिटीज़ को एम्प्लॉयमेंट के वास्ते, रोजगार के वास्ते खर्च करे सो 7 साल में 1,000 करोड़ भी नहीं है सर. पूरी 7 साल में माइनॉरिटी रोजगार के वास्ते खर्च करे सो बजट 1,000 करोड़ भी नहीं है सर. मतलब साल को 200, 150, 200 करोड़ पूरा रियासत. ये तो बहुत नाइंसाफ़ी है. आप बजट तो इसको बढ़ा सकते, अब 12% बजट रखना तो आपकी जिम्मेदारी है. कम से कम एक 10,000 करोड़ तो रखो, कुछ तो कुछ काम बन सकते. जब उसके साथ ही साथ बहुत मसला उठाया हूँ, मगर हाथ से मुद्दा जो है बजट, खास मुद्दा जो है बजट है. जब बजट ठीक से हिसाब से एलोकेट करे तो कुछ तरक्की हो सकता. आप लोग, मेरी तरफ से गुजारिश है, अब बैठो चर्चा करो, अब बैठो चर्चा करो. ये सिर्फ कांग्रेस पार्टी की बात नहीं है, ये आपकी बात है, आपके हक की बात है, ये मुसलमानों के हक की बात है साहब. आपकी वेलफेयर के वास्ते आप क्या सर, यहाँ पे तो वही मोटर मैकेनिक, ऑटो चलाना या बंडी चलाना या ड्राइवर काम करना, इससे अलावा तो और कुछ काम नहीं है सर. या कवाती बहना, घर बैठ के बीड़ी बनाना, इससे ज़्यादा कुछ नहीं है. इससे ज़्यादा और भी कुछ नहीं है. भाई क्या बोलना चाहता हूँ बोले तो रोजगार के वास्ते रखो, रोजगार के वास्ते जो आने जैसे एससी सब प्लान कायम करे, वैसे माइनॉरिटी सब प्लान बोलना है तो बोलो, या नहीं तो बजट तो एलोकेट कर, तब भी मुसलमानों को या ईसाइयों को, माइनॉरिटी को कुछ इंसाफ हो सकते बोल के मैं बोलना चाहता हूँ. इसके वास्ते आप आपके कौम में, आपके बुजुर्गों के सामने आप ऐसी वक्त कहीं पूरा ये नॉन पॉलिटिकल डिस्कशन हो सर. तो नॉन पॉलिटिकल डिस्कशन करके ये मुसलमानों की तरक्की के वास्ते हुकूमत क्या करना चाहिए. ये तो रमज़ान ईद को खाना खिलाना, कि एक वक्त की रोटी से सुधरने की काम नहीं है सर. एक वक्त की रोटी से सुधरने का काम नहीं है ये. मैं तो अपनी तरफ से मैं अपने फ़र्ज़ अदा कर रहा हूँ बोल के समझ रहा हूँ. ऐसी कोई नहीं करने की बात करे बोल के समझना भी ठीक बात नहीं हो सकता. हर कोई सियासत लीडर आपकी उनकी फ़र्ज़ अदा करने में और आपके हक दिलाने का कोशिश करना, ये तो वो सियासत लीडर की भी जिम्मेदारी बनती है. मैं मेरी जिम्मेदारी अदा कर रहा हूँ बोल के मैं समझता हूँ. जो आप मेरी हिम्मत अफजाई कर रहे हैं ऐसे आगे बढ़ने में, मैं आप लोगों की शुक्रगुजार हूँ बोल के बोलते